హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ ఎ యంగ్ డైనమిక్ హీరో. వెరీ హ్యాపీ టు డూ దిస్ ఇంటర్వ్యూ. ఫస్ట్ టైం ఇంతవరకు నేను చేసిన హీరోస్లో టూ యంగ్ అనుకోవాలి. వెల్ డైనమిక్ ఆల్సో. యంగ్ అయితే ఉన్నాను, బట్ లాంగ్ వే టు గో. డైనమిజం మొన్నే తెలిసిందిగా మాల్ మీద నుంచి. అసలు ఎందుకు అంత చేయాల్సి వచ్చింది? ఈ క్వశ్చన్ నేను ఆనెస్ట్గా చెప్తాను సార్. మీకు చాలామంది అడుగుతున్నారు నన్ను. అందరూ అడుగుతున్నారు. అందరం వైల్డ్గా ఎందుకు చేయకూడదు, వైల్డ్గా ప్రమోషన్ చేద్దామని ఒక ఆన్సర్ ఇస్తున్నాను. కానీ దానికి వెనకాల కూడా ఒక ఆలోచన ఉంది. సో ఎవరైతే చాలామంది అడుగుతున్నారు ఏం అవసరం నీకు, ఎందుకు ఆ హైట్ నుంచి దూకటం, వై నాట్? ఐ థింక్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే నా మీద ఉన్నాయో, ఈ సినిమా మీద అయితే ఉన్నాయో, ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ పీపుల్ నో దట్ వీఆర్ మేకింగ్ అన్ ఎఫర్ట్ ఫర్ ఇట్. నా పొజిషన్ కోసం, నా సినిమా కోసం నేను ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాను అని ఐఎమ్ సెండింగ్ అ సిగ్నల్ టు పీపుల్. ఐ విల్ ఫీల్ హ్యాపీ ఇఫ్ పీపుల్ నో దట్ నేను నా సినిమాకి, నా కెరీర్కి రెస్పెక్ట్ ఇస్తాను. దానికి భయం అనేది లేదు నాకు. రిస్క్ ఉండింది కొంచెం ఆ జంప్లో డెఫినెట్లీ, బట్ ఆల్ ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్లు తీసుకున్న తర్వాత హార్నెస్, రోప్స్ అన్నీ ఉన్నాయి. రిహర్సల్ జరిగిన తర్వాత చేశాను. కాకపోతే ఇట్స్ అ స్పెక్టికల్, విజువల్ స్పెక్టికల్, అండ్ టు గివ్ దట్ హై టు ద ఫ్యాన్స్ అండ్ ద ఆడియన్స్ ఐఎమ్ విల్లింగ్ టు డూ ఇట్ ఎనీ అమౌంట్ ఆఫ్ టైమ్స్. అంటే మీరు ఎప్పుడో చెప్పారు రిస్క్ లేకపోతే మిగిలేదు రస్కే. మౌంటైన్, ఎస్ ట్రూ. ఐ బిలీవ్ ఇన్ దట్ సార్. ఐ బిలీవ్ ఇన్ దట్. అది నా డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్. కానీ అంటే మన సినిమాలు ఏదైనా కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంటాయి. ఒక మాసేనా, అవును, వీఆర్ సూపర్ హీరోస్ సార్. కొడితే 10 మంది పడిపోవాలి అది. సో మన పబ్లిసిటీ కూడా అలాగే తయారవుతుందా? అంటే నేను బీయింగ్, మీరు అన్నట్టు ఐఎమ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ హీరోస్ యువర్ సెయింగ్, అండ్ నేను అంత యంగ్గా ఉన్నానంటే నేను యంగ్ ఎనర్జీ చూపించాలి. ఐ కెనాట్ సీమ్ లైక్ ఐఎమ్ రిలాక్స్డ్. నేను ఆడియన్స్కి, నేను ఎప్పుడైతే నేను బయటకు వస్తాను, ఇతను క్యాజువల్గా అప్రోచ్ అవుతున్నాడు కెరియర్ని మాత్రం నేను ఎప్పుడు ఆ ఇమేజ్ బిల్డ్ చేయకూడదు. కష్టపడుతున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు, తక్కువ అయితే చేయట్లేదు అనే ఒక ఇమేజ్ వస్తే నాకు చాలా ఉంది. సమ్వేర్ ఐఎమ్ సక్సీడింగ్ అనే ఒక మెంటాలిటీతో ఉన్నాను, ఆలోచనతో ఉన్నాను ఇప్పుడు. సో ఐ వాంట్ టు డూ మోర్ దెన్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఈజ్ వాట్ ఐ ఫీల్. నేను మీ ఫస్ట్ సినిమా తయారవుతున్న టైంలో, అయిపోయిన తర్వాత అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు సార్, నాగార్జున గారిని ఏదో కలిసాం, ఏదో ఆయనతో ఏదో ఇంటర్వ్యూ. ఓకే. ఆయన అప్పుడు ఒక మాట అన్నారు, మొన్న మీరు కూడా అదే మొన్న ఎక్కడో చెప్పారు. ఏంటి సార్? అందరూ చేసే సినిమాలే చేయడానికైతే అఖిల్ ఎందుకు? అంతే కదా సార్. ఆయన నాతో అన్నది, కొత్త జానర్ ఎందుకు అటెంప్ట్ చేస్తారు? అదే చెప్పా అఖిల్కి అన్నారు ఆయన నాతో. రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళందరూ చేసే సినిమాలు నా వాల్యూ ఏంటి, నువ్వు ఎందుకు అని నేను అన్నాను. అదే నేను ఇచ్చిన గైడెన్స్ అన్నాడు ఆయన నాతో. ఆయన అన్నారా? నాతో అన్నారు. మీతో అన్నారా? డెఫినెట్లీ ఇది ఇంట్లో జరిగే డిస్కషన్ సార్. మేము ఎప్పుడైతే సినిమాలు, నేను కూడా అన్నాను, నేను అంటూనే ఉన్నాను కొత్త జానర్ ఎందుకు అనే క్వశ్చన్కి నేను అదే సమాధానం ఇస్తాను సార్. బికాజ్ నా సీనియర్ హీరోస్, నా సీనియర్ స్టార్స్, మీరు ఏదైతే ఎన్టీఆర్, రామ్ చరణ్, మీరు వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు ఎత్తారు. నేను వాళ్ళు చేసిన సినిమాలు నేను అటెంప్ట్ చేస్తే నా వాల్యూ ఏంటి సార్? ఐ షుడ్ రెస్పెక్ట్ వాట్ హెస్ బిన్ డన్ అండ్ ఐ షుడ్ ట్రై అండ్ గివ్ సంథింగ్ న్యూ. అదే కదా సార్ ప్రోగ్రెస్ ఇన్ సినిమా. మన కమర్షియల్ బౌండరీస్ ఏదైతే ఉన్నాయి, ఆ బౌండరీస్ మధ్యలో కొత్తగా ఎలా ప్రజెంట్ చేయగలుగుతాం? వీఆర్ హియర్ టు మేక్ కమర్షియల్. ఐ వాంట్ టు మేక్ కమర్షియల్ బిగ్ మూవీస్ టు ఎంటర్టైన్ పీపుల్ ఇన్ అ థియేటర్ సార్. నాకు థియేటర్ అంటే ఇష్టం. నేను ఆఫ్ బీటు లేకపోతే ఇండిపెండెంట్ సినిమాలు, ఆర్ట్ సినిమాలు తీయాలనుకోవట్లేదు. నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్. ఐ హ్యావ్ నో షేమ్ ఇన్ అడ్మిటింగ్ ఇట్. ఐఎమ్ హియర్ ఫర్ బిగ్ స్క్రీన్ థియేటర్. దాంట్లో ఆ బౌండరీస్లో, ఆ బిగ్ స్క్రీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్లో మనం ప్రోగ్రెసివ్ కమర్షియల్ మూవీస్ ఎలా చేయగలుగుతాం? ప్రోగ్రెస్ అనేది కొత్తగా సంథింగ్ న్యూ ఇన్ దట్ ప్రెజెంటేషన్. నేను కొత్తగా మీకు ఏం చూపించగలను, నేను ఎక్స్ప్లోరింగ్ ఆ అడ్వెంచర్లో ఉన్నాను నేను. యాక్చువల్గా మీ కెరీర్ స్టార్టింగ్లో సార్ బాగా ఓవర్ ఎక్స్పోజర్, ఓవర్ అంచనాలు మీ మీద. అసలు ఆ అంచనాలు ఒక స్టేజ్లో ఎంతకెళ్ళి అంటే ఆ వేళకి టాప్లో ఉన్న హీరోస్ అందరికీ అంటే ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే, ఇగో మా వాడు వస్తున్నాడు, మీ వాడి పైన అయిపోయింది, మా హీరో వస్తున్నాడు, మీ హీరో,
ఈ టైప్లో అప్పట్లో విపరీతమైన ఫ్యాన్ వార్స్, సోషల్ మీడియా అప్పుడు స్టార్టింగ్లో ఇంకా కొద్దిగా సోషల్ మీడియా అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే పికప్ అయింది బాగా. అప్పుడు మీ మీద విపరీతంగా ఒక ప్రెజర్ పడింది. అవును, అది మీరు వాచ్ చేసి ఉంటే. నేను గమనించాను సార్, డెఫినెట్లీ ఎక్కువ కామెంట్ చేయకపోయినా డెఫినెట్లీ ఐ సీ ఎవ్రీథింగ్. అదే మీరు అన్నది 100% కరెక్ట్. అప్పుడే నేను ఎంటర్ అవుతున్న టైం 7 years 8 years బ్యాక్. సోషల్ మీడియా అనేది యూట్యూబ్ అప్పటికి చాలా పికప్ అయిపోయింది, కానీ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్ అప్పటికి చాలా చాలా సడన్గా ఒక ఫైర్లోకి వచ్చేసాయి. అండ్ దానివల్ల ఒక వాయిస్ వచ్చేసింది అందరికి. అంటే గమ్మత్ ఏంటంటే అప్పుడు మీకన్నా ముందే మీ బ్రదర్ ఎంట్రీ ఇచ్చారు. అవునండి, అవును. బట్ ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇలా లేదండి, అప్పుడు ఇలా లేదు, ఎక్స్పోజర్ లేదు. మీరు అన్నట్టు మీరు వాడిన పదం కూడా కరెక్ట్. ఎక్స్పోజర్ వల్ల నా ఒక యంగ్ ఏజ్ నుంచి నేను చాలా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాను. సో ఎవ్రీవన్ న్యూ బిఫోర్, నా సినిమా ముందే ఇతను ఎవరన్నా ఆల్రెడీ తెలిసిపోయింది. పైగా మీ లుక్స్ కొంచెం డిఫరెంట్, కొద్దిగా మీ మదర్ ఫాదర్ దీనివల్ల మీ లుక్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడము, దీంతో మీ మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుని చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి, దట్ ఈస్ అ బర్డన్ ప్లస్ అ రెస్పాన్సిబిలిటీ విచ్ ఇస్ వాట్ ఇవాళ నేను కొంచెమైనా కష్టపడుతున్నానని అనిపిస్తే మీకు, దట్ ఈస్ వై ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఐ లైక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నా మీద పెట్టిన బర్డన్ రెస్పాన్సిబిలిటీ నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. మీరు ఏదైతే అన్నారో ఫ్యాన్స్ అప్పుడు చాలా సీరియస్గా వాళ్ళు ఓన్ చేసేసుకుని మావాడు వస్తున్నాడు ఇవన్నీ అన్నారా సార్, అది వాళ్ళు చూపించే ప్రేమ సార్. అది వాళ్ళకి దే డోంట్ నో ఎనీ అదర్ వే. ఫ్యాన్స్ ఓన్లీ నో హౌ టు షో మ్యాడ్ ఒక పిచ్చి ప్రేమ చూపిస్తారు. అది మనం ఓన్ చేసుకుని యాక్సెప్ట్ చేసుకుని అది రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. అండ్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ దట్ ఫైట్. ఆ పోరాటంలోనే ఉన్నాను. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతుంది. ఎందుకంటే నేను మీ దగ్గరికి వస్తూ ఎన్ని క్వశ్చన్స్ అఖిల్ అని అడిగితే మహేష్ బాబు ఫ్యాన్స్, మా మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున కంగ్రాట్స్ చెప్పండి, అడిగేమని చెప్పండి అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతుంది మెల్లిమెల్లిగా. ఎక్కువ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ తగ్గితే మేము హ్యాపీ సార్. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇండస్ట్రీగా ఐ కాంట్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్. ఎప్పుడైతే ఒకటైపోతామో దేర్ ఇస్ నో స్టాపింగ్ అస్ సార్. ఐ ఫీల్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ ది మోస్ట్ పొటెన్షియల్ ఇన్ దిస్ కంట్రీ. నాట్ ఇన్ అన్ arrogant way, but the content we are producing, sir, only sky is the limit, and I can't wait to see what our stars grow into more. మీ ఫాదర్ మీద మీరు డిపెండ్ అవ్వాలని లేదు, అవ్వకూడదు కూడా, ఇండిపెండెంట్గా గ్రో అవ్వాలి కాబట్టి. బట్ సాధారణంగా ఫ్యాన్స్ ఏమని ఫీల్ అవుతారంటే, సరే నాగార్జున గారు వెల్ సెటిల్డ్ పర్సన్, వెల్దీ పర్సన్, రాజమౌళిను, బోయపాటిను, ఇంకోళ్ళను తీసుకొచ్చి అఖిల్తో ఎందుకు సినిమాలు చేయించకూడదు? అది మా స్టైల్ కాదండి. అలా ప్రెషర్ పెట్టి ఒకరిని తీసుకొచ్చి ప్రాబబ్లీ మీ క్వశ్చన్ ఐ కెన్ అండర్స్టాండ్ వై యూఆర్ ఆస్కింగ్. అంటే నేను అడుగుతున్నది మీ ఫ్యాన్స్లో ఉన్న ఫీలింగ్. అవును, డెఫినెట్లీ దేర్ ఆర్. వాళ్ళు ఏమో కూడా అంటే నాగార్జున గారు తలుచుకుంటే టాప్ డైరెక్టర్లను తీసుకురావచ్చు కదా, అఖిల్తో సినిమా చేయించవచ్చు కదా అని. అవును, ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ సేయింగ్. ఇప్పుడు నేను ఐఎమ్ వర్కింగ్ విత్ అ బిగ్ డైరెక్టర్, సో ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ, ఎక్సైటెడ్. ప్రతి సినిమా పెద్ద డైరెక్టర్ దగ్గర పని చేయాలనే రూల్ ఏం లేదు, పాసిబిలిటీ కూడా కాదు. నౌ ఐఎమ్ హ్యాపీ వెన్ ద డైరెక్టర్ ఆల్సో వాంట్స్ టు వర్క్ సార్. అండ్ ఆ ఆపర్చునిటీ వస్తే నేను రెడీ డెఫినెట్లీ. అది వాళ్ళ సైడ్ నుంచి రావాలి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్. సో ఐ థింక్ నేను అప్రోచ్ అవుతున్న పాత్లో నేను ఐ డోంట్ వాంట్ టు ఐఎమ్ ట్రైంగ్ టు ఫ్రేజ్ ఇట్ కరెక్ట్లీ. నాకు రియల్లీ కొత్త ఎక్స్పీరియన్స్లు చేయాలని ఉంది సార్. అండ్ నేను సింక్ అయిన పర్సన్తో నేను వర్క్ చేస్తే నా జర్నీ కూడా కరెక్ట్గా ఉంటుందని నా ఫీలింగ్స్. అండ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ పీపుల్ దట్ ఐ కెన్ సింక్ విత్, ప్రాజెక్ట్స్ దట్ ఆర్ exciting me, and I'm not searching for names, I'm searching for projects. Today one project content మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే నేమ్స్ అనేది పోయినాయి సార్, పాన్ ఇండియా లెవెల్లో కూడా పోయినాయి. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, KGF అనేది దట్ వాస్ హిస్ సెకండ్ ఫిల్మ్ సార్. వాట్ హెస్ హీ మేడ్? వీ హ్యావ్ మోర్ అవుట్ దెర్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. I'm not saying I'm not going to work with a big director, I'm only going to work with a newcomer. నేనేం అనట్లేదు. I'm not overthinking, ఆ యాంగిల్ ఓవర్థింక్ చేయట్లేదు. ఐఎమ్ అప్రోచింగ్ మై కెరీర్ ఇన్ అ వే దట్ నాకు ప్రాజెక్ట్ సెట్ అవుతే, నాకు కంటెంట్ నచ్చితే నేను చేసేస్తాను ఇప్పుడు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ నేను ఎలాంటి కంటెంట్ చేయాలి. మీ యాంగిల్ మీ పెర్సెప్షన్ 100% కరెక్ట్. బట్ ఇవాళ ఈ సినిమాకి ఎందుకు ఇంత బడ్జెట్ వచ్చింది? బికాజ్
మీతో కాంబినేషన్ సెట్ అయింది సురేందర్ రెడ్డి గారు నేమ్. సో మీరు ఎంత కాదన్నా నేమ్స్ అనేది You're right, sir. I think కాంటెంపరీ హీరోస్ అంతా మీ కాంటెంపరీ హీరోస్ అంతా వాళ్ళ పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూడండి, అన్ని బిగ్ కాంబినేషన్స్ వెతికి తెచ్చుకుని, అంతే కదా, కన్నడ డైరెక్టరా, తమిళ డైరెక్టరా, తెలుగు డైరెక్టరా, హీరోస్ కాంబినేషన్స్ ఇవే కదా మెయిన్. మరి మీరు కాంబినేషన్స్ వద్దంటే అట్లా? కాంబినేషన్ వద్దనట్లేదు సార్, నేను కాంబినేషన్ ఇవే చూస్తాను, కంటెంట్ చూస్తానంటే. సార్ నేను కంటెంట్ కొత్త వాళ్ళని చూస్తున్నానంటే నేను సురేందర్ రెడ్డి గారితో ఎందుకు పని చేస్తున్నాను? ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ ఫిల్మ్ వర్కౌట్ అవుతుంది సార్. అలా ఐ కెనాట్ అప్రోచ్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ దట్. మేబీ నెక్స్ట్ సినిమా కాకపోయినా 2 సినిమాల తర్వాత ఇంకో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్తో నేను పని చేయగలిగితే నేను డెఫినెట్లీ చేస్తాను. ప్రాజెక్ట్ సెట్ అవుతాయి. ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి నేను నిద్రలేసేసి ఆ ప్రాజెక్ట్ సెట్ అయిపోతే బాగుంటుందని అలా అయిపోదు సార్, చాలా కుదరాలి. సినిమా అనేది వాళ్ళ మార్కెట్, బడ్జెట్, బజ్, ఓపెనింగ్ ఇవన్నీ కావాలంటే మాత్రం కాంబినేషన్ మస్ట్ కదా సార్. అలా అయితే ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ ఆర్ నౌ, సిన్స్ యూఆర్ టాకింగ్ పెద్ద పేర్లు పెద్ద కాంబినేషన్ అంటున్నాం కాబట్టి, ఐ డోంట్ థింక్ మన బిగ్గెస్ట్ స్టార్స్ తీసుకున్నా సార్ ఎవ్రీ సినిమా టాప్ 3 డైరెక్టర్స్తో కూడా పనిచేయరు సార్. అంటే ప్రతి సినిమా ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చినా ఐ డోంట్ థింక్ ఇట్స్ విత్ ఓన్లీ ద టాప్ 3 or 4 డైరెక్టర్స్. వాళ్ళు కూడా వేవర్ అవుతారు. ఐ మీన్ మేబీ 1 టాప్ డైరెక్టర్, 1 or 2 ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్. నేను ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా టాప్ డైరెక్టర్తో చేయకపోయినా మేబీ ఆ సినిమా తర్వాత చేస్తానేమో సార్. నాకు నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కుదిరింది సార్. ఆ సినిమా గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదంటే బికాస్ ఏజెంట్ మోడ్లో ఉన్నాం, ఇట్స్ టూ క్లోజ్ టు ద ఏజెంట్ రిలీజ్, అది డైవర్ట్ అవ్వకూడదని మాట్లాడట్లేదు. బట్ that's not one of the top directors. I'm openly saying that. But that content is exciting me so much. Yes. I am confidently saying, sir, నేను ఎప్పుడైతే కంటెంట్ రిలీజ్ చేస్తానో I am thinking that it will create the buzz that we are talking about. ఇది మీరు అన్నది కూడా ఒక్కొక్కసారి కొత్త డైరెక్టర్ అయినా కూడా కంటెంట్ వల్ల సినిమా బజ్ రావచ్చు. బట్ ఇవాళ మన థింకింగ్ అంటే మీ కోస్టార్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వీడు ముగ్గురే కదా మెయిన్, వాళ్ళందరి తాలూకా థింకింగ్ ఎలా ఉందంటే కాంబినేషన్ ఉంది. యంగ్ ఫెలో కదా సార్, కొంచెం కొత్తగా ఆలోచిస్తాను నేను, అందుకే ఇలా ఆలోచిస్తున్నాను. ప్రశాంత్ నీల లేకపోతే బోయపాట ఇట్లాగా మా హీరో అఫ్ కోర్స్ వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఒక గ్యారంటీ చూస్తారు కాబట్టి, వాళ్ళ సినిమా చూసి నచ్చింది కాబట్టి మా హీరో వీళ్ళతో చేస్తే బాగుంటుంది అని డెఫినెట్లీ ఉంటుంది. మేము ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా సినిమాలు చేస్తున్నాము. సో నెక్స్ట్ సినిమా కూడా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అక్కినేని ఫ్యాన్స్ హూ ఆర్ ఆల్ పుట్టింగ్ దర్ హోప్స్ ఆన్ మీ. నేను ఎప్పుడైతే ఫస్ట్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నా ఐఎమ్ షూర్ ఇట్ విల్ సాటిస్ఫై. ఆ రోజు తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి సార్ ప్లీజ్. ఇది చెప్తున్నా ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసి సిచ్యువేషన్ ని, అది వర్కౌట్ అయిందా, ఆలోచన వర్కౌట్ అయిందా లేదా ప్లీజ్ కాల్ అంటే డెఫినెట్గా నేను చెప్తాను సార్. ఇప్పుడు మీరు కొత్త దర్శకులు చేసిన సబ్జెక్ట్ ఖచ్చితంగా బాగుంటే ఎక్సలెంట్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే కొత్త దర్శకులు కూడా మంచి ఫియర్లెస్గా పని చేయాలని ఫిక్స్ అయిపోయాను సార్. ఐ థింక్ ఇవాళ ఉన్న టెక్నీషియన్స్, ఇవాళ ఉన్న వస్తున్న కంటెంట్ అండ్ ఆడియన్స్ కూడా ఎక్స్ట్రీమిటీ కోరుకుంటున్నారు. థియేటర్కి వెళ్తే ఒక మంచి బిగ్ స్కేల్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఇస్తే, మొన్న వచ్చిన దసరా కానీ, ఇఫ్ యూ గివ్ అ బిగ్ స్కేల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్, వీఆర్ దేర్ టు యాక్సెప్ట్ అని ఒక నమ్మకం ఉంది నాకు ఆడియన్స్ మీద. సో నాకు కొత్త డైరెక్టర్తో పనిచేసిన, నేను ఎక్స్ట్రీమ్గా వచ్చిన ఒక వెరీ వెరీ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ విత్ లాట్ ఆఫ్ కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్ వస్తే ఐఎమ్ వెరీ షూర్ దే విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. ఇప్పటిదాకా మీరు కొన్ని సినిమాలు చేశారు సార్, యావరేజ్లు ఉన్నాయి, హిట్లు ఉన్నాయి, బాలేని కూడా ఉన్నాయి. ఎస్ డెఫినెట్లీ, క్వైట్ న్యాచురల్. ఎస్, బట్ వీటినన్నింటినీ ఒకసారి ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నారా? నేను చాలా ఎక్కువ అనలైజ్ చేస్తాను సార్. మా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అదే. ఫ్యామిలీ మీన్స్ మై ఫాదర్, మదర్ జనరల్గా ఓవర్ అనలైజ్ చేయగలరా, అదొకటి ఉంది సార్ నాకు డెఫినెట్లీ. ఐ థింక్ ఐ లుక్ బ్యాక్, ఐ థింక్ ఇది ఏం తప్పు జరిగింది, తప్పులు ఏమైనాయి, నేనేం చేశాను, నేను కాకుండా అక్కడ ఆ సిచ్యువేషన్ ఏం తప్పులు జరిగాయి, సో ఫ్యూచర్లో అది జరగకూడదు, లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ సినారియో నుంచి ఫార్వర్డ్కి మనం ముందుకు ఎలా వెళ్ళాలని ఒక ఆలోచన ఎప్పుడు ఉంటుంది సార్. అండ్ యాజ్ అ పర్సన్ ఐ థింక్ ఇంట్రోస్పెక్షన్, ఆత్మ విమర్శ అంటారు కదా, ఐ థింక్ వెన్ ఐఎమ్ అలోన్ ఐ డూ దట్ అలాట్. నాకు చాలా ఇష్టం. ఐ థింక్ ఇట్స్ నెసరీ. బట్ యంగ్ జనరేషన్లో తక్కువేమో నేను ఐఎమ్ స్పీకింగ్ ఆన్ మై బిహాఫ్.
ఓవర్ అనాలిసిస్, ఇంట్రోస్పెక్షన్, దట్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ I think పొద్దున్న లేసినప్పుడు when I am alone, I think, okay, what's going wrong with me? How can I go right? ప్రొఫెషనల్గా నేను నా సినిమాకి నేను ఎక్కడ బరువు అవుతున్నాను, ఎక్కడ బలం అవుతున్నాను అనేది ఆలోచనలు డెఫినెట్గా నాకు వస్తాయి. అండ్ ఫ్రమ్ మై ఫెయిలియర్స్ I've learned more than anything from my success, definitely. Whether it be my first film or whatever has not worked out for me, I think my attitude or my personality ఏదైతే నేను ఇవాళ నేను ప్రజెంట్ చేయగలుగుతున్నాను మీకు, అది దాంట్లో ఏదైనా మంచి ఉందంటే ఆ ఫెయిలియర్ నుంచి వచ్చింది, ప్రోగ్రెస్ వల్ల వచ్చింది నాకు. బట్ మీ ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి ముందు జరిగిన ఒక హెల్ప్ ఏంటంటే మీరు గత 10 రోజులు బట్టి విపరీతంగా జనాల్ని కలుస్తున్నారు, మీడియాని కలుస్తున్నారు, జనాల్ని కలుస్తున్నారు, పబ్లిక్లో వెళ్తున్నారు. సో మీ మీద మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్ మీద ఒక అనాలిసిస్ అయితే జనాలు కొంతవరకు వచ్చింది. ఏం వచ్చిందండి? అఖిల్ చాలా మారాడా, లేకపోతే అంటే వాళ్ళు ఇంతకుముందు చూడలేదు, ఎక్కువ మీరు జనాల దగ్గరికి వెళ్ళకపోతే ఏమనుకున్నారు, అఖిల్కి ఏదో యాటిట్యూడ్ ఏమో అనుకున్నారు. బట్ ఇవాళ మీరు ఇంత క్లోజ్గా మాట్లాడుతుంటే మీరు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు, చాలా పద్ధతిగా, ఎవరు ఎలాంటి క్వశ్చన్లు అడిగినా మీరు చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్లు ఇస్తున్నారు. మీరు అన్నట్టు జనాల్ని కలవటమే కాకుండా నన్ను ఐఎమ్ షోయింగ్ మై సెల్ఫ్. ఐ థింక్ అదొకటి నేను డెఫినెట్లీ ఆలోచించాను, సీరియస్గా ఆలోచించాను. ఐ షుడ్ నాట్ హైడ్ హూ ఐ యామ్. ఇప్పుడు ఆనెస్ట్గా మాట్లాడడం వల్ల చాలా వరకు పీపుల్ కెన్ సీ త్రూ యూ అండ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ యూ. ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్ అనిపించింది నాకు. ఏమి కాంప్లికేట్ చేయకుండా నన్ను నేను చూపించేస్తాను. వెదర్ ఇట్ బీ ఆన్ స్టేజ్ ఆర్ వెదర్ ఇట్ బీ ఇన్ ఇంటర్వ్యూ, వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఐఎమ్ షోయింగ్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు హైడ్ ఎనీథింగ్ సార్. అసలు ఏది డినై చేయకుండా ప్రతిదానికి ఓపిక్గా, అది కూడా ఇచ్చే ఆన్సర్ కూడా లాజికల్గా జాతకిస్తున్నారు. అది జనాలకు బాగానే ఆనెస్టీ సార్. ఐ థింక్ ఎవ్రీవన్ అప్రిషియేట్స్ ఆనెస్టీ. ఉన్నదే మనం ఒప్పుకోవడం, లేనిది మనం మాట్లాడుకోవడం. ఐ మీన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ సింపుల్గా ఉంటే, ఐ థింక్ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటే ఎవ్రీవన్ యాక్సెప్ట్స్ ఇట్. అండ్ మేబీ మీరు అన్నదే కొత్త అనాలిసిస్ ఆఫ్ అఖిల్ అనేది ఆనెస్టీ నుంచి వస్తుంది. అది నేను కాన్షియస్గానే డెసిషన్ తీసుకున్నాను. నాట్ దట్ ఐ వాజ్ లయింగ్ బిఫోర్, బట్ మనం ఏంటంటే కొన్నిసార్లు ఇది అనొచ్చా లేదా, చెప్పాలా చెప్పకూడదా, ఇవన్నీ ఆలోచనలు రన్ అవుతాయి సార్ మైండ్లో. సింపుల్గా ఇప్పుడు ఉన్నది చెప్పేస్తున్నాం, మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను. సింపుల్గా ఉంటే బెటర్. మీ కెరీర్కి సంబంధించి ఇంట్లో ఎప్పుడైనా మీ డాడీ తోటి ఆర్గ్యుమెంట్ కానీ, ఆర్గ్యుమెంట్ ఇంకా దానికి మించి కానీ ఏమైనా? దానికి మించి సార్, నా అదృష్టం ఏంటంటే ఒక ఏజ్ తర్వాత మోర్ లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం. టుడే ఐ డోంట్ నో, మెనీ సన్స్ కాంట్ సే దిస్, బట్ నేనైతే మా ఫాదర్తో నేను ఫ్రెండ్ సార్. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరంగల్ అయిపోయిన తర్వాత నేను కార్లో వస్తుంటే, వీ హ్యాడ్ 7 hours జర్నీ సార్. కార్లో ఆల్మోస్ట్ 6.5 7 hours జర్నీ ఉండింది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. మేము రిలీజ్ గురించి మాట్లాడకుండా ఒక 5-6 hours ఒక IPL మ్యాచ్ చూసాం, కలిసి మాట్లాడము. చాలా రోజుల తర్వాత టైం దొరికింది ఇలా 6-7 hours కూర్చోవడం అనేది ఒకే కార్లో మాట్లాడుకోవాలి, లేకపోతే బోర్ కొట్టేస్తుంది. సో వీ స్పోక్ అండ్ ఐ రియలైజ్డ్ ఐఎమ్ అ ఫ్రెండ్ విత్ మై ఫాదర్. సో ఇట్లాంటి రిలేషన్షిప్ తర్వాత ఆర్గ్యుమెంట్లు ఎప్పుడు రాలేదు. అండ్ ఆయన కూడా నన్ను ఎప్పుడు తక్కువ చేసి నా మీద అరవటం కూడా ఎప్పుడు చేయలేదు. ఏదైనా ఉంటే స్ట్రాంగ్గా చెప్తారు ఆయన, అండ్ స్ట్రాంగ్గా చెప్పడంలో కూడా ఒక రెస్పెక్ట్తో చెప్తారు. రెస్పెక్ట్ అనేది, హీ రెస్పెక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ మై ఓన్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ ఐ కెన్ నాట్ ఆస్క్ ఫర్ అ మోర్ మెచ్యూర్ రిలేషన్షిప్ బిట్వీన్ మీ అండ్ మై ఫాదర్. సో ఐ రియలీ కాంట్. ఇంత బోరింగ్ ఆన్సర్ ఇస్తున్నానంటే మీరు ఫీల్ అవ్వకండి, నిజంగా జెన్యూన్గా చెప్తాను. మీరు నేను ఇందాక చెప్పింది అదే, మీరు ఈ మధ్య కాలంలో ఇచ్చే ఆన్సర్లు కన్విన్సింగ్గా, లాజికల్గా ఉంటున్నాయి. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను దానికి, జెన్యూన్గా. సో ఐ కాంట్ రిమెంబర్ వెన్ ఐ హావ్ నెవర్ ఫాట్ విత్ మై ఫాదర్. ఎప్పుడైనా టెంపర్ రేజ్ అయిందంటే నేను చిన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఏ వయసులో కారు తీసినప్పుడు, ఇది ఒక బైక్ లేదంటే స్నీక్ అవుట్లు ఇవన్నీ చేసినప్పుడు, ఆయన దాని గురించి డిసిప్లిన్ మ్యాటర్స్లో అయినాయి. కానీ ఆఫ్టర్ 21 అసలు హరాటాలు ఇవన్నీ అట్ మై లోయెస్ట్ పాయింట్ ఇన్ మై లైఫ్ ఆల్సో, ఎనీ టైమ్, మై పర్సనల్ లైఫ్, మై ప్రొఫెషనల్ లైఫ్, ఎప్పుడైనా హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ దేర్ టు టాక్ టు మీ యాజ్ అ ఫ్రెండ్, నాట్ యాజ్ ఫాదర్. బికాస్ అప్పుడప్పుడు కొడుకుగా మనం కూర్చున్నప్పుడు ఫాదర్ వచ్చారు, ఇప్పుడు మా ఇబ్బందులు కూడా మాట్లాడుతుంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. ఆనెస్ట్గా కంప్లీట్గా ఫ్రస్ట్రేషన్ చూపించలేము.
ఆయన ఉన్నప్పుడు నేను కంప్లీట్గా నా మైండ్లో ఏముంది చెప్పేస్తాను. అండ్ ఇప్పుడు ఏమి జడ్జ్మెంట్ కానీ క్రిటికల్ అనాలిసిస్ కానీ ఇప్పుడు చేయరు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు బి ఓపెన్ విత్ హిమ్. సేమ్ విత్ మై మదర్, విచ్ ఇస్ వై ఐ థింక్ ఐఎమ్ స్టిల్ లివింగ్ విత్ దెమ్ హ్యాపీ. అంటే నేను ఎందుకు అన్నానంటే మీ ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా ఫెయిల్యూర్ టైంలో కొన్ని గ్యాసిప్లు వచ్చాయి. అఖిల్ ఫ్రస్ట్రేట్ అయ్యి అఖిల్ రూమ్లో పెట్టి లాక్ చేసుకుని ఉండిపోయాడు, రూమ్లో అఖిల్ సమ్మె ఇవన్నీ త్రో చేసాడు, ఇలా రకరకాల గాసిపులు వచ్చాయి. దట్ ఈస్ నాట్ మీ యాజ్ అ పర్సన్ సార్ చెప్తున్నాను. దట్ ఈస్ నాట్ మీ. విన్నారు, వినిపించా మీ దగ్గర వచ్చి? నా దగ్గరికి అయితే రాలేదు. బట్ అంటే ఒక రూమ్లో ఉండిపోయారు కొన్నాళ్ళ పాటు, ఎవరితో మాట్లాడలేదు. మేబీ 2-3 days ఉన్నాను నేను. ఓకే, ఉన్నారు. మేబీ ఇమ్మీడియట్గా 2-3 days ఉన్నాము, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాను, గోవాకి వెళ్ళిపోయాను, మేబీ హాలిడేకి వెళ్ళిపోయాను, నాకు తెలియదు. గోవాలో వీ హ్యావ్ అ హౌస్, మేబీ ఆ ఇంటికి వెళ్ళిపోయాను. బట్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్ టు సిట్ ఉన్నా ఇప్పుడు అయ్యో నాకు ఫెయిలియర్ అయిపోయింది ఏంటిది ఇప్పుడు ఏం చేస్తాను, అయ్యో నా మొహం ఎలా చూపిస్తాను, నాకు ఎప్పుడు అవ్వదు సార్. నాకేమనిపిస్తుంది అంటే మనకు ఫెయిలియర్ సక్సెస్ అయితే మనం ఓన్ చేసుకోమా, ఫెయిలియర్ అయినప్పుడు మనం ఓన్ చేసుకోవాల్సింది. ఇఫ్ ఐ కెనాట్ కాన్ఫిడెంట్లీ గో అండ్ సే నాకు ఫెయిలియర్ అయింది, నేను దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, సమాధానం కూడా నేను ఇస్తాను. అది నేను ఒక మెచ్యూర్గా నేను డీల్ చేయలేకపోతే దెన్ ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ సక్సెస్ ఆల్సో. చూసింది అంటే దగ్గరగా చూసింది ఈ సినిమాకి అందరూ కూడా ఆల్మోస్ట్. అంతకుముందు చాలా లిమిటెడ్, పైగా ఆ ఏజ్కి చాలా గ్యాప్ ఉంది. మీరు అన్నారు ఇందాక 2-3 days ఉండిపోయినేమో, బట్ ఇప్పుడైతే ఉండరు, ఖచ్చితంగా ఉండను. ఈ ఏజ్ మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి కాబట్టి. సో ఐ వాంట్ టు బ్రింగ్ దట్ అఖిల్ అవుట్. To simply answer in one sentence also, sir, if you are owning your success, you have to own your failure also. అలా అని ఫెయిలియర్ వచ్చినప్పుడు మనం కంప్లీట్గా డౌన్ అయిపోతే చాలామంది ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ సార్. ఇప్పుడు కొంతమంది ఫ్రస్ట్రేషన్లో బయటికి వచ్చేసి ఎక్కువ చేసేస్తారు, కొంతమంది ఫ్రస్ట్రేషన్ కానీ ఆ బాధలో కంప్లీట్గా షెల్లోకి వెళ్ళిపోతారు. రైట్ అండ్ రాంగ్ లేదు ఆ సిచ్యువేషన్, ఎవ్రీవన్ క్యాన్ డీల్ విత్ ఇట్. ఇట్స్ అన్ ఎమోషన్, యూర్ ఎ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషికి ఒక ఎమోషన్ వేరే రకాల్లో వస్తుంది బయటికి. అండ్ అట్లాంటిది నాకు ఐ థింక్ ఓన్ చేసుకుని బయటికి వచ్చి మూవ్ ఆన్ అయిపోవడం అనేది నా యాటిట్యూడ్. అలా టైంలో మీ మదర్ నుంచి మీకు వచ్చిన సపోర్ట్ అయితే విపరీతమైన పాజిటివిటీ. మా మదర్ నేచర్ ఏంటంటే ప్రతి దాంట్లో పాజిటివ్గా చూస్తుంది, అది కూడా కొడుకు విషయంలో డెఫినెట్లీ ఎక్కువ చూస్తుంది. సో హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ పే ఆఫ్. అండ్ మనం ఫెయిలియర్ ఒక సెకండ్ తీసుకుని ఆలోచించాలి, ఏమైంది ఎందుకయింది అని ఆలోచించిన తర్వాత దాన్ని డిలీట్ చేసేసి. బికాజ్ హోల్డింగ్ ఆన్ టు యువర్ ఫెయిలియర్, దానివల్ల మనకు వాల్యూ వచ్చేది ఏమీ లేదు. అసలు కీపింగ్ ఇది అవ్వకపోయి ఉంటే, అది సక్సెస్ అయ్యి ఉంటే, ఎందుకు ఉంటే అనే ఒక వరల్డ్ ఎందుకు బ్రతకడం, హైపోథెటికల్ వరల్డ్లో బ్రతకడం ఎందుకు, మనకి రియాలిటీలో ఉండాలి, మూవింగ్ ఆన్. అంటే సాధారణంగా ఇట్లా కెరీర్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కానీ సార్, అంటే సరైన లెవెల్కి ఇంకా వెళ్ళినప్పుడు కానీ యూజువల్గా మన తెలుగు పీపుల్ ఎస్ట్రాలజీ అని, న్యూమరాలజీ అని ఇలాంటి వాటిని కొంచెం ఆలోచిస్తుంటారు. మీరు అలాగే ఆలోచించారు ఎప్పుడైనా? మీరు కానీ ఫాదర్ కానీ ఆ టాపిక్ని డిస్రెస్పెక్ట్ చేయాలని ఎప్పుడు ఐ మీన్ నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, కానీ నాకు ఐ డోంట్ హ్యావ్ బిలీఫ్ దట్ చేంజింగ్ వన్ లెటర్ ఇన్ మై నేమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ విల్ చేంజ్ మై లైఫ్. న్యూమరాలజీ ఆర్ ఎనీథింగ్, అలాంటి సెంటిమెంట్స్ నాకు ఎక్కువ లేవు. నాకు అసలు నాలెడ్జ్ కూడా లేదు ఆ టాపిక్ మీద. ఓకే, ఐ ఫీల్ అంటే మనకి ఐ ఫీల్ హయ్యర్ పవర్ ఇస్ దేర్. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది డెఫినెట్లీ. షిరిడీకి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను, ఎన్నోసార్లు మెట్లు కూడా ఎక్కాను. ఓకే, ఐ డోంట్ టాక్ అబౌట్ ఇట్ టూ మచ్, బట్ ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్. అయ్యప్ప మాల కూడా వేసుకున్నాను. అయ్యప్ప మాల వేసుకున్నాను. ఓకే ఓకే. అండ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్లీ మనకు ఒక లెవెల్ ఆఫ్ ఒక డివైన్ కనెక్షన్ వస్తుంది కదా. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్, బట్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఎనీథింగ్ ఎల్స్ కెన్ చేంజ్ మై కెరియర్. ఐ కాంట్ డిపెండ్ ఆన్ దట్. నేను వాటికి రెస్పెక్ట్ ఇస్తూ నా కెరియర్ నా చేతిలో ఉందని, ఐ హ్యావ్ టు యాక్ట్ ఫర్ మై సెల్ఫ్ అనే ఒక బిలీఫ్ ఉంటుంది నాకు. నథింగ్, ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ మై సక్సెస్. మీరు వచ్చిన కొత్తలో చాలామంది బాలీవుడ్ యాక్టర్లో ఉన్నాడు, హాలీవుడ్ యాక్టర్లో ఉన్నాడు. సో అసలు హాలీవుడ్లో ట్రై చేస్తే భలే ఉంటుంది, బాలీవుడ్లో ట్రై చేస్తే భలే ఉంటుంది,
మనకు సార్ ఇప్పుడు మన తెలుగు స్టార్స్ కదా పాన్ ఇండియా స్టార్స్ అనిపించింది ఎక్కువ. అంటే మీ కలర్ నేను ఒక ఆన్సర్ ఇచ్చాను సార్ దీనికి. ఐ థింక్ రానా టాక్ షోలో ఎప్పుడు ఇచ్చినట్టున్నాను ఈ టాపిక్ మీద. డూయింగ్ ఎ తెలుగు ఫిల్మ్ ఐ వాంట్ టు బికమ్ ఎ పాన్ ఇండియా స్టార్. సో అదే నా ఆలోచన, అదే నా ప్రయత్నం. అదే మన వాళ్ళంతా అలాగే అవుతున్నారు. అలానే అవ్వాలి సార్. ఇది మన హోమ్ సార్, ఎలా వదులుతాం, ఎక్కడికి వెళ్ళాం సార్. మన లాంగ్వేజ్, మన హోము, మన జనం, మన ఫ్యామిలీ, దిస్ ఇస్ అస్. అందుకే అంటున్నాను తెలుగు సినిమాకు ఉన్న పొటెన్షియల్ అసలు వీ హావెంట్ ఈవెన్ ట్యాప్డ్ ఇట్ యెట్. సరే, కమింగ్ బ్యాక్ టు ఏజెంట్ సార్. సరే, మీ దగ్గరికి వచ్చారు, మీతో కలిపి సినిమా చేద్దామని సూరి ప్రపోజల్ పెట్టారు. సో ఇలాంటి సినిమా అయితే బాగుంటుందని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఆయన దగ్గర నుంచి? లేదు సార్, మన ఇద్దరం కలిసి కరెక్ట్గా కలిసిన సమయంలో ఇద్దరికి క్రేజీగా ఏదైనా చేయాలనుకున్నాం. క్రేజీగా, కొత్తగా. దిస్ వర్డ్ క్రేజీ ఎందుకు అంటున్నానంటే నిజంగా మేము అన్నాం. నేను అన్నాను సార్ క్రేజీగా ఏదో చేద్దాం సార్, మామూలుగా అయితే వద్దు సార్, నాకు ఐ డోంట్ వాంట్ సంథింగ్ రెగ్యులర్ కమర్షియల్ వచ్చారు, ఏదన్నా క్రేజీగా చేద్దాం, కొత్తగా చేద్దాం సార్ అన్నాను. ఆయన కూడా అస్సలు ఆ మోడ్లోనే లేను, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫ్రెష్, నన్ను నేను రీఇన్వెంట్ చేసుకోవాలనుకుంటున్నాను సార్, నన్ను నేను ఇన్వెంట్ చేసుకోవాలనుకున్నాను, రీఇన్వెంట్ కాదు అనే ఒక డిస్కషన్లో పుట్టిన ఐడియా ఇది. అప్పటికి ఏజెంట్ ఇమీడియట్గా రాలేదు. 1, 2, 3 చిన్న చిన్న లైన్స్ వాట్ ఎవర్. ఇది కాక వేరే లైన్స్ ఏం చెప్పారా? అవును చెప్పారు. ఒకరు చెప్పారు, కిక్ రాలేదు మనకి. ఇంకొకటి చెప్పారు, ఇద్దరికి రాలేదు. ఆయన కూడా ఏదో రాశాను అన్నారు, బట్ ఆయనకి ఇంకా రాలేదు, ఆ కిక్ రాలేదు. ఒక్కసారి సడన్గా చెప్పారు, ఒక స్క్రిప్ట్ దొరికింది, ఐడియా దొరికేసింది, రా అన్నారు. వెళ్ళాను, విన్నాను, ఏజెంట్ అలా పుట్టింది. ఇమ్మీడియట్గా నాకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఫార్మాట్లో సమ్మరీ లాగా చెప్పినప్పుడు నాకు ఐ సెడ్ సార్, ఇది స్క్రిప్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇది వర్కౌట్ అవుద్దా లేదో తెలియదు, కానీ అప్పటికి వినలేదు స్క్రిప్ట్ని. బట్ ఐడియాగా సార్ దేర్ ఇస్ అ ఫ్రెష్నెస్ ఇన్ దిస్, బికాస్ జానర్ అటెంప్ట్ ఏ ఫ్రెష్. ఈ జానరే ఫ్రెష్ ఉండటం వల్ల మీరు ఏది చెప్పినా నాకు సడన్గా కొత్తగా అనిపిస్తుంది. సెటప్ కొత్తగా ఉంది, మిషన్ అంటున్నారు, రా చీఫ్ అంటున్నారు, దాంట్లో ఒక స్పై, అన్ప్రెడిక్టబుల్ స్పై అంటున్నారు, అన్నీ కొత్తగా ఉంటున్నాయి సార్. వెరీ వెరీ నైస్. ఈ జానర్, ఈ స్క్రిప్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నాను. అండ్ ఈ ఎక్స్ప్లోర్డ్. అండ్ ఇప్పటికీ అంటున్నాను, కొంచెం డిలే అయినా జర్నీ మాత్రం క్రేజీగా ఉండింది. ఎవ్రీ సీక్వెన్స్ ఎక్సైటింగ్గా ఉండింది మాకు చేసేటప్పుడు, బికాస్ వీ అటెంప్టెడ్ సంథింగ్ న్యూ. జేమ్స్ బాండ్ సినిమాలు సార్ వీటికి ఏ మేరకు కంపేర్గా ఉండొచ్చు? ఒక జేమ్స్ బాండ్ కానీ ఒక మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో ఒక హైపర్ మాసిక్ క్యారెక్టర్ పెడితే ఎలా ఉంటుంది అలా అనుకోండి. డిఫరెంట్ టేక్, స్పిన్ ఆఫ్. మనకి మన తెలుగు సినిమా కమర్షియల్ బౌండరీస్లో మనకి ఎనర్జీ ఇష్టం, మన క్యారెక్టర్ నుంచి, హీరో నుంచి ఎనర్జీ ఇష్టం, హీరో నుంచి ఒక హైపర్నెస్ ఇష్టం. అది కూడా సురేందర్ రెడ్డి గారి క్యారెక్టర్ అంటే వెదర్ యూ టేక్ కిక్, రేస్ గురం, ఎన్నో సినిమాలు వాట్ ఎవర్ యూ సీ, హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం ఆయన చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. హీ లైక్స్ అన్ ఎనర్జీ, ఒక క్రాక్ ఎనర్జీ ఇష్టం ఆయన. సో స్పై వరల్డ్లో అలాంటి క్యారెక్టర్ పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతో స్టార్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా తయారైంది. సో సీన్లు కూడా చేసేటప్పుడు అతను ఏ సీన్లో ఏ సిచ్యువేషన్లో కూడా మారడు. సీరియస్ అయినా హ్యాపీ అయినా అలానే ఉంటాడు. సో ఒక సీరియస్ సిచ్యువేషన్ సడన్గా చిన్న క్రాక్ వచ్చేసింది. అండ్ వీ ఎంజాయ్ ఇట్. అండ్ ఐ థింక్ టుమారో థియేటర్లో కూడా చూస్తే మీరు ఏదైతే ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ చూసారో, డాన్స్ చేస్తూ గన్ ఫైర్ చేస్తున్నాను, అది అతను కొంచెం క్రాక్గానే అనిపిస్తాడు, కానీ అదే ఎంటర్టైన్మెంట్. దట్ ఈస్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. బట్ మన తెలుగు ఆడియన్స్ సార్ సరే జేమ్స్ బాండ్ సినిమాలు చూసేస్తారు, బాలీవుడ్ సినిమాలు చూస్తారు, బట్ మన సినిమాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ప్యాకేజ్ ఉండాలని కోరుకుంటారు. ప్యాకేజ్ ఉండాలి. సో ఈ సినిమా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్ అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ యాక్షన్ మీద వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంట? వెల్, స్టోరీ డ్రివెన్ యాక్షన్ అయితే ఓకే సార్. మనం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ తీసుకుంటే సార్, ఇట్ సడన్లీ బికమ్స్ ఒక యాక్షన్ బ్లాక్ లాగా అయిపోతుంది. హీరో ఒక 10 మంది కానీ 15 మంది కానీ ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసుకున్నా ఇట్ బికమ్స్ లైక్ ఎ టిపికల్ యాక్షన్ బ్లాక్. దీంట్లో స్టోరీ డ్రివెన్ యాక్షన్ సార్, మోర్ ఆఫ్ ఇట్. సో స్టోరీ చూస్తూ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఐ ఫీల్ ఎనర్జీ ఆఫ్ ద క్యారెక్టర్, ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్, మన స్క్రీన్ ప్లే దిస్ ఫిల్మ్ వాజ్ మేడ్ ఆన్ ఎడిట్ టేబుల్ సార్. మనము ఎంత షూట్ చేసినా, ఇంత విజువల్స్ పెట్టినా, ఎన్ని యాక్టర్స్ సపోర్ట్ ఇచ్చినా, స్క్రీన్ ప్లే మాత్రం వీ మేడ్ ఇట్ అ వెరీ ఎంగేజింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే. దీనికి ఎక్కడా ఒక సీన్ చూస్తున్నప్పుడు ఒకే మొనాటనస్గా ఒక సీన్ ఎక్కువసేపు అలా ఉండదు సార్.
ఇట్స్ అ రన్. ఐ వాంట్ వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ థియేటర్, మనం సీట్ ఎడ్జ్లో కూర్చొని ఏమవుతుంది నెక్స్ట్ అని నేను సాధిస్తే సార్, ఐ హ్యావ్ సక్సీడెడ్ విత్ ఏజెంట్. వీ హ్యావ్ ట్రైడ్ దట్. హై ఆక్టేన్ అడ్రినలిన్ రోలర్ కోస్టర్ రైడ్, వైల్డ్గా ఉండాలని ఫిక్స్ అయిపోయి చేసాం. ఇది చేసేటప్పుడు అందరం చాలామంది అడిగారు, స్ట్రెస్ ఉండిందా షూట్ చేసేటప్పుడు, ఇది ఉండిందా? అఫ్ కోర్స్, ఇంత క్యారెక్టర్ నేను టేక్ ఆన్ చేసినప్పుడు నాకు మెంటల్ స్ట్రెస్ మామూలుగా లేదు. బికాజ్ ఎవ్రీ టేక్ నేను చేసేటప్పుడు సార్, టేక్ తర్వాత డ్రాప్ నేను, బికాస్ హైపర్గా మాట్లాడుతున్నాను, హైపర్గా యాక్షన్ చేస్తున్నాను, దానికి తోడి బాడీ. సో స్ట్రెస్ ఉండింది. బట్ ఆ స్ట్రెస్ అనేది సినిమా కోసమే స్ట్రెస్ అయ్యాం. ఈ క్రేజీనెస్లో అందరం ఎట్లాగో టీమ్గా వచ్చేసి ఫినిష్ చేసాం సినిమాని. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు ఎలా చేసామా బాబు ఈ సినిమాని, ఎలా అయిపోయింది సినిమా. అంటే మన ఇంగ్లీష్ సినిమాల్లో ఎంత యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలైనా సబ్టిల్గా చిన్న ఎమోషన్, కొద్దిగా కామెడీ సబ్టిల్గా కొంచెం ఉంటాయి. ఇందులో హ్యూమన్ ఎమోషన్స్ ఏమేరకు 100% ఉంటాయి సార్. హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కడ వస్తాయంటే, సార్ మమ్ముట్టి సార్ లాంటి క్యారెక్టర్ ఎందుకు వచ్చారంటే, ఆయన లాంటి స్టార్ ఎందుకు వచ్చారంటే ప్రాజెక్ట్లోకి, వీ వాంటెడ్ వెయిట్ సార్. వీ డెంట్ వాంట్ జస్ట్ హీరో డ్రైవ్ ఒకటే యాంగిల్ నుంచి. వీ వాంటెడ్ సమ్మన్ ఎల్స్ టు కమ్ అండ్ మేక్ ద ఫిల్మ్ ఈవెన్ బిగర్. ఇన్ని విజువల్స్ చూపిస్తున్నాం, ఇంత అడ్రినలిన్ ఇస్తున్నాము, ఇంత రోలర్ కోస్టర్లా చేస్తున్నాం, మీరు అన్న ఎమోషనల్ యాంగిల్, మీరు అన్న ఎమోషనల్ వెయిట్ ఏదైతే ఉంది, యాక్షన్ ఎపిసోడ్స్ టు బీ ద ఎమోషన్ అండ్ డ్రైవ్ ఇన్ టు ది యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన తెస్తారు సార్. హీ బ్రింగ్స్ ఇట్ ఇన్. అండ్ ప్రీ క్లైమాక్స్ ఏదైతే మీరు చూస్తారో, హీ హ్యాస్ టేకెన్ అవే ద సీన్ ఇస్ హిస్ సార్. నేను ఆయన్ని చూస్తూ ఉండిపోయాను. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టుమారో థియేటర్లో ఎప్పుడైతే రిలీజ్ అవుతాం, మీరు ఫస్ట్ షో కానీ ఎప్పుడైతే మీరు చూస్తారు, రిమెంబర్ వెన్ ఐ సే దిస్ సార్, మీరు ఆ సీన్ మాత్రం డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఉండడమే కదా కావాలి మీకు. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ సీన్ యుల్ రిమెంబర్. ప్రీ క్లైమాక్స్ గుర్తుపెట్టు. ఫిజికల్గా మెంటల్గా ఇంత కష్టపడి ఈ సినిమా తీస్తారు ప్రొడ్యూసర్లు. మీ మీద అంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళు డైరెక్టర్ ఆయన ఇది చేస్తారు. సో మీ అందరిది కలిసి బాగుంటేనే కదా. మేము కూడా బాగుండాలే కదా. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. సమ్ టైమ్స్ యాక్షన్ సినిమాల్లో ఎమోషన్, మనం ఎక్కువ యాక్షన్ వెళ్ళిపోతాం, ఎమోషన్ కరెక్ట్గా ఉందా లేదు చెక్ చేస్తాం. డ్రామా మాత్రం ఎక్కువ ఉంటుంది సార్. వై నేను 1.5 years బ్యాక్ కూడా నేను సూరిబాయ్కి ఇదే చెప్పాను, సార్ నాకు ఎందుకు నచ్చింది ఈ స్క్రిప్ట్ మొత్తం అయిన తర్వాత కూడా, స్క్రిప్ట్ A to Z అయిపోయిన తర్వాత, ఇది ఒక ఒక నో బ్రెయినర్ యాక్షన్లో అయితే లేదు సార్. నాకు ముగ్గురు క్యారెక్టర్ మధ్య డ్రామా ఉంది సార్. ఎవ్రీ మూమెంట్ మనకి ఇతనికి ద లీడ్ క్యారెక్టర్కి నాకు విలన్కి ఉన్న డ్రామా నడుస్తుంది, అది కాకుండా ఆయనకి విలన్కి ఉన్న డ్రామా నడుస్తుంది, దెన్ దానికి తోడు నాకు ఆయనకి ఉన్న డ్రామా నడుస్తుంది, సడన్గా నేను రోగ్ అయిపోతాను. సో స్క్రీన్ ప్లే అండ్ ఈ 3 characters మధ్యలో డ్రామా మధ్యలో ఐ ఫీల్ దట్ యూ విల్ ఫీల్ ఫుల్ఫిల్డ్, బికాస్ నాట్ జస్ట్ యాక్షన్ వీళ్ళు బొంబాట్ చేయలేదు మమ్మల్ని అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో మీరు చెప్తుంది కాబట్టి ఒక పెర్ఫెక్ట్ బఫే మీల్ we are confident sir. We have tried to put in everything. ఖచ్చితంగా మన ప్రయత్నం అయితే 100% ఇచ్చాము, అది ట్రాన్స్లేట్ అవుతుందని కోరుకుంటున్నాం. కానీ ఎప్పటికీ మీ ఫ్యాన్స్ కోరుకున్నట్టు పూరి జగన్నాథ్ ఇలాంటి క్రేజీ డైరెక్టర్లతోటి మా ఫ్యాన్స్ కోరుకున్నారో వాళ్ళ కోసం ఇచ్చాను ఏజెంట్, ఇస్తున్నాను. త్వరలో కూడా త్వరలో ఇంకోటి కూడా ఇస్తాను. ఇస్తారా? గ్యారెంటీ. డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే అడుగుతారో వాళ్ళ కోరికలు, వాళ్ళకు యూనో బయటికి డెఫినెట్లీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కొన్ని కమ్యూనికేట్ అవుతాయి మాకు, అవి గమనిస్తాం సార్. అండ్ వాట్ ఎవర్ దే సే మేము చాలా పెట్టుకుంటాం, గుండెల్లో పెట్టుకునే పని చేస్తాం. డెఫినెట్లీ మన మీద పెట్టే ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ ప్రేమ, ఈ అభిమానం లైట్ క్యాజువల్గా అయితే తీసుకోము, గ్రాంటెడ్ క్యాజువల్ కదా, వీ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రాజమౌళి గారు వచ్చి మహేష్ బాబు సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది చెయ్యాలి అంటే? గుడ్ క్వశ్చన్. లేని సినారియో, హైపోథెటికల్ సినారియో, యు వాంట్ an answer? గుడ్ ఆన్సర్. హైపోథెటికల్ సిచ్యువేషన్ గురించి ఎందుకు లే ఇప్పుడు. అయ్యో, ఈజ్ సార్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. రానా ప్రభాస్, చరణ్ ఎన్టీఆర్. సో తెలుగు ఆయన సినిమాకి ఎవరైనా నో అంటారా సార్? అది చెప్పండి. చెప్పేశాను. సో సారీ టు ఆస్క్, టెల్ మీ, ఈ సినిమా చూసి జనాలు సినిమా అంతా చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది సినిమా, బట్ అఖిల్ ఫిట్ కాలేదు అని ఒకలాంటి బై మిస్టేక్ రాకూడదని కోరుకుంటున్నాం. అలాంటి కామెంట్ వస్తే మీరు ఎట్లా తీసుకుంటారు?
నేను ఎలా తీసుకుంటాను సార్, గుడ్ క్వశ్చన్. మేబీ ఐ డెంట్ డూ జస్టిస్ యాజ్ అన్ యాక్టర్ దెన్. అఖిల్ ఫిట్ గాడని నేను ఒప్పుకోను సార్. యాక్టర్గా జస్టిస్ చేయకపోవడం ఉండదు. మీరు ఎలాగ అద్భుతంగా యాక్ట్ చేసి ఉంటారు. అదే కదా సార్, క్యారెక్టర్లో మీరు నేను క్యారెక్టర్ని కన్విన్స్ చేస్తేనే నేను యాక్టర్గా నేను సక్సీడ్ అయ్యాను సార్. ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అ లార్జ్ స్కేల్ కన్విన్సింగ్ స్టార్ ఆర్ అన్ యాక్టర్, రాదర్ స్టార్ కన్నా యాక్టర్ గురించి మాట్లాడుతాను సార్. నేను కన్విన్స్ చేయకపోతే నేను ఎక్కడో ఫెయిల్ అవుతున్నాను. నేను కన్విన్స్ చేయాలి, నేను చేస్తాను, చేసి తీరుతాను. చేశారని అనుకుంటాం ఖచ్చితంగా. నేను అనుకుంటున్నాను సార్, బట్ టిల్ దట్ డే, టిల్ ఐ కన్విన్స్, బయటకు వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కన్విన్సింగ్గానే ఉంది. సినిమాలో కన్విన్స్ చేస్తేనే నేను యాక్టర్గా నేను సక్సీడ్ అయ్యాను సార్. ఐ హోప్ ఖచ్చితంగా మీరు కన్విన్స్ చేసి ఉంటారు. మీ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సక్సెస్. ఎంజాయ్డ్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కలుద్దాం.